పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, భూమాకాశము సూచించిన మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన పాదాలకు యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నమస్కారాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయోగ్యులము, అపాత్రులము, నిష్ప్రయోజనమైన దాసులము, దాసరాన్లము తండ్రి. నీ సన్నిధిలో ఉండడానికి కూడా యోగ్యత, అర్హత లేని మా పట్ల తండ్రి ఎంతగానో కృప చూపి మనం ప్రేమించి వాత్సల్యమును తండ్రి మా ఎడల అనుగ్రహించి ఈ దినములోకి సజీవులుగా నయనములు చేర్చి మీ సన్నిధిలో సంఘముగా ఈ పరిశుద్ధమైన సంఘపు ఆరాధనలో తండ్రి మేమంతా పాల్గొనే అవకాశాన్ని మాకు ఇచ్చేందుకు వందనాలు తండ్రి. మనసారా మీ సన్నిధిలో తండ్రి ఆరాధించుకునే, పాడుకునే, మీ సన్నిధిలో తండ్రి విలువైన వాక్యపు విషయాలు నేర్చుకునే, మీ కుమారుడైన క్రీస్తు వారి శరీరమును, ఆయన రక్తమును తీసుకునే మరొక అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చేందుకు వందనాలు తండ్రి. చక్కగా కార్యక్రమాన్ని నాయన మీ దాస్యంలో పెట్టుకొని నడిపిస్తూ వచ్చారు, మీకు వందనాలు తండ్రి. నాయన మరి మొదటి వర్తమానంలో తండ్రి మాకు అవసరమైన విషయాలు మాకు ప్రసాదించండి, మాతో మాట్లాడండి, విలువైన విషయాలే మాకు అనుగ్రహించండి. మీ మాటలు వినగలే చెవి, గ్రహించే మనస్సు, అర్థం చేసుకునే హృదయం మాకు ప్రసాదించండి. మా మనోనేత్రాలు వెలిగించిన వాస్తవాలు తండ్రి గ్రహించుటకు శక్తిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు అనుగ్రహించండి. చెబుతున్న నాకు సమయోస్తంగా మాట్లాడే జ్ఞానమును, కృపను పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించి నాలోను మా అందరిలోనూ మీరే వాక్యము ద్వారా కార్యసిద్ధి కలిగేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, చేరువచ్చిన సంఘస్థులైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రతి ఒక్కరికి శుభములు, వందనములు. మహాదేవుడు మన పరలోకపు తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి మనందరి ఎడల కృప చూపి మన అవసరతలు, అక్కర్లు అన్నీ కూడా తీర్చి మన జీవితంలో దేవుడు ఈ చక్కటి దినాన్ని మనకు ప్రసాదించాడు. ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించుకునే భాగ్యాన్ని, అవకాశాన్ని దేవుడు మనకు కలిగించాడు. దేవుని వల్లనే నేటి వరకు కూడా మనము బ్రతికి ఉన్నాం, ఆయన వల్లనే మనము జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనకిస్తున్న అవకాశాలను బట్టి, ఆయన చేసే మేలన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు వారి నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మనకు 2 వర్తమానాలు ఉంటాయి. మొదటి వర్తమానంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం వినే ప్రయత్నం అనేది మనం చేద్దాం. మనం మాట్లాడుకునే అంశము యేసుక్రీస్తు హైపోస్టాటిక్ యూనియన్ కలిగి ఉన్నాడా? యేసుక్రీస్తు హైపోస్టాటిక్ యూనియన్ కలిగి ఉన్నాడా? హైపోస్టాటిక్ యూనియన్ అనే పదము అది గ్రీకు భాషకు సంబంధించిన పదము. ఏంటిది హైపోస్టాటిక్ యూనియన్ అంటే? యేసుక్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయి అనేదే. ఇంకా మనం చక్కగా అర్థం చేసుకోవడానికి దేవుడు, మానవుడు కలిసి 2 పాత్రల్లో జీవించే విధానాన్నే హైపోస్టాటిక్ యూనియన్ అని అంటారు. ఇది యేసుక్రీస్తు వారికి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఉన్నది అని, ఆయన గురించిన విషయాలలో ఈ కోణములో, ఈ విధానములో యేసుక్రీస్తు వారి భూమి మీద జీవిత యాత్ర మనం అర్థం చేసుకోవాలి అనేది థియాలజీలో ఉంటున్న లెసన్లలో ఇది చాలా ప్రాముఖ్యమైనది.
ప్రేమ దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారి గురించి అనేకమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆ యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన విషయాలు తప్పనిసరిగా మనము తెలుసుకోవాలి. మనకు రక్షకుడు ఆయనే, పరలోకాన్నిచ్చేది ఆయనే, మన పాపములకు ముక్తిదాత కూడా ఆయనే, మన పరిశుద్ధతకు కారణభూతుడు కూడా ఆయనే, నరకము నుంచి తప్పించే వ్యక్తి కూడా ఆయనే, అన్నిటికీ మూలమైన వాడు, మన జీవితాలకు అన్నిటికీ ఆధారమైన వాడు, ప్రకృతిని అంతటిని కూడా నడిపిస్తున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గురించిన పూర్తి అవగాహన మనకు ఉండాలి. ఆయన గురించిన విషయాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఆయన జీవిత చరిత్ర A to Z పరలోకం నుంచి ప్రారంభించబడి మరలా మనం పరలోకానికి చేరుకునేంత వరకు ఆయన గురించి ఎలాంటి విషయాలైతే వ్రాయబడ్డాయో, భూతకాలపు విషయాలు, వర్తమాన కాల విషయాలు, భవిష్యత్తు కాల విషయాలు ఎన్నైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటన్నిటిని గురించి కూడా మనం ఆలోచన చెయ్యాలి. అందుకే దేవుడు వాక్యాన్ని, బైబిల్ని ఇస్తూ ఎన్నో విషయాలు యేసు ప్రభు గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి, అలాగే తండ్రి అయిన దేవుడు తన గురించి ఆ విషయాలన్నీ కూడా బైబిల్లో రాసి మనకు ఇవ్వడం అనేది జరిగింది. మనకు ఇక్కడే బైబిల్లో దేవుడు ఆ విషయాలు రాసి ఇచ్చాడు అంటే మనం ఇక్కడే తెలుసుకోవాలి అని, ఇక్కడే వాటిని నేర్చుకోవాలి అని. చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవాలని కాదు. ఒకవేళ అదే ప్రక్రియ, ఒకవేళ అదే విధానం ఒకవేళ ఉంటే దేవుడు అక్కడే ఈ విషయాలన్నీ కూడా చెప్పేవాడు లేదా చెప్పించేవాడు. కానీ ఇక్కడికి దేవుడు ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చి మన చేతిలో పెట్టాడు అంటే బైబిల్ని, తన గ్రంథాన్ని, ఆ ముగ్గురికి సంబంధించిన సమాచారం అంతా కూడా బైబిల్లో రాసి మనకి ఇచ్చాడు అంటే తప్పనిసరిగా వాటిని మనం తెలుసుకోవాలి, వాటి గురించి మనం ఆలోచించాలి, వాటి గురించి మనం నేర్చుకోవాలి, వాటి విషయాల పట్ల మనకి మంచి అవగాహన ఉండాలి. అలాగే సత్యం విషయంలో మనకు అనుభవ జ్ఞానం అనేది కంపల్సరిగా ఉండాలి. ఆ విధానంలో యేసుక్రీస్తు వారి గురించి ప్రత్యేకంగా చాలా విషయాలు మనకు బైబిల్లో ఉంటున్నాయి. ఇక యేసుక్రీస్తు వారి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే అవును తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చూడగలితే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్న ఈ పత్రికలో 11వ వచనంలో ఏం రాశాడో ఒకసారి చూద్దాం. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. కింద కూడా చదువుదాం మనం. ఏం నియమించాడు? పరిశుద్ధులు సంపూర్ణనట్లు క్రీస్తు శరీరము పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. వీరందరినీ ఎందుకు నియమించాడు అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము కలిగిన వారము కావాలి అని, సంపూర్ణ పురుషుల మగునట్లు అని. అలాగే క్రీస్తు విషయమైన దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం అనేది పొందాలి అని. అంటే క్రీస్తు వారికి సంబంధించిన జ్ఞాన విషయంలో మనకి ఏకత్వం రావాలి అని, వాటన్నిటిని గురించి కూడా మనం తెలుసుకోవాలి అని ఆయన బోధకులను, కాపర్లను, ఉపదేశకులను, సువార్తికులను, వేరే వేరే కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆయన ఏర్పాటు చేశాడంట, నేటికి కూడా చేస్తున్నాడు అని. అంటే యేసుక్రీస్తు వారి గురించి మనకు పరిపూర్ణమైన అవగాహన అనేది రావాలి. ఇక యేసుక్రీస్తు వారి గురించిన సమాచారం లేదా ఆయన జీవిత చరిత్ర కూడా
అది సులువుగా అందే విధానంలో లేదు, సులువుగా తెలుసుకునే విధానంలో లేదు. యేసుక్రీస్తు వారి గురించి ఆయన పుట్టిన సందర్భంలోనే సుమియోన్ అనే ఒక బోధకుడు ఏమంటున్నాడో ఒకసారి చూడగలిగితే లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం. యేసు ప్రభువుని శిష్యుగా ఉంటున్న ఆయన ఎత్తుకొని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన సొంత మాటలు కాదు, సుమియోని గారివి. పరిశుద్ధాత్మ దేవునితో ప్రేరేపింపబడి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు భవిష్యత్తులో, అంటే పుట్టిన తర్వాత ఆయన భవిష్యత్తులో అనేకులకు ఎలా ఉంటాడంటే వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడంట. అలాగే అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు అదొకటి అంట. అలాగే ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును ఆయన వివాదాస్పదమైన గుర్తుగా ఉంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి పట్ల కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. యేసుక్రీస్తు వారి పట్ల మనం కరెక్ట్గా ఆలోచించకపోతే ఆయన మనకు అపార్థమయ్యే పరిస్థితి ఉంటుంది, వివాదాస్పదమైన స్థితిలో ఉంటాడు. చివరికి మనం పడిపోయే పరిస్థితి కూడా ఉంది. పడుటకును తిరిగి లేచుటకును అనే పదం కనబడుతుంది చూడండి. తండ్రి అయిన దేవుని గురించి అలాంటి స్థితి లేదు, పరిశుద్ధాత్మ దేవుని గురించి అలాంటి స్థితి లేదు. యేసు ప్రభు విషయంలో అది ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయము 33వ వచనాన్ని కూడా చదువుదాం. రోమపత్రిక 9వ అధ్యాయం 33వ వచనం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు స్థిరపరచబడడు, సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి త్రొట్టుపడిరి. ఇక్కడ అడ్డురాయి ఎవరు? యేసుక్రీస్తు వారు. అడ్డుబండ ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే కరెక్ట్గా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారు మూలరాయి అవుతాడు, పునాది రాయి అవుతాడు. సరిగా అర్థం చేసుకోకపోతే అడ్డురాయి అవుతాడు, అడ్డుబండ అవుతాడు. ఇది వాక్యంలో ఉన్నవే ఈ విషయాలన్నీ కూడా. ఈరోజు కూడా చాలామంది ఇశ్రాయేళ్ళు లేదా యూదులు యేసు ప్రభువును అంగీకరించడం లేదు. అంటే వారికి ఇప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు? అడ్డురాతిగా, అడ్డుబండగా ఉన్నాడు. అంటే ఆలోచించే విధానంలో, బైబిల్ చెప్పిన కోణంలో యేసు ప్రభు చరిత్రను, ఆయన విషయాలను ఆలోచన చేస్తే ఆయన పునాది అవుతాడు, పునాది రాయి అవుతాడు. లేదు అంటే ఆయన అడ్డురాయి అవుతాడు, అడ్డుబండ అవుతాడు. ఆయనకే తగిలి పడిపోతారంట. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడిన విషయాలు. అపోస్తుల కార్యం చూడండి, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. అంటే క్రీస్తు మార్గము గురించి, క్రీస్తు వారి గురించి మొదటి శతాబ్దంలోనే ఏం జరిగిందంట? అల్లరి జరిగింది, గొడవలు జరిగాయి, పోరాటం జరిగింది, తర్కవాదాలు జరిగాయి. ఒక పాఠశాలలో పౌలు గారు యేసు ప్రభువుని దేవుడు అని నిరూపించడానికి, ఆయన మన రక్షకుడు అని నిరూపించడానికి ఆయన ఎంతో తర్కించినట్టుగా, ఒప్పించినట్టుగా మనము ఇదే అధ్యాయంలో చూస్తాం. 9వ వచనంలో చదవండి. ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గం గురించి దూషించుచున్నందున అతడు వారిని విడిచి ప్రత్యేకపరుచుకొని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. అంటే మొదటి శతాబ్దం నుంచి నేటి వరకు యేసుక్రీస్తు వారి గురించి అల్లరి ఉంటుంది, యేసుక్రీస్తు వారి గురించి వివాదాలు ఉంటాయి, యేసుక్రీస్తు వారి గురించి
కొన్ని డిస్కషన్లు ఉంటాయి, యేసుక్రీస్తు వారి గురించి చర్చలు ఉంటాయి, యేసుక్రీస్తు వారి గురించి డిబేట్లు ఉంటాయి, యేసుక్రీస్తు వారి గురించి గొడవలు ఉంటాయి అని బైబిల్ ఆల్రెడీ చెప్పేసింది. కానీ ఈ దేవుడు రాయించిన విధానంలో, దేవుడు చెప్పిన విషయాల్లో నుంచి మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే యేసు ప్రభు మనకు వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. మనకు అర్థం అవడానికి ఒక కరెంట్ ఉందనుకోండి, దాన్ని వాడుకునే విధానంలో వాడుకుంటే మన కుటుంబానికి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దాన్ని అటు నుంచి ఇటు వాడుకునే విధానంలోకి వెళ్ళిపోతే మనకు షాక్ కొట్టి చచ్చిపోయే ప్రాణాలు పోయే ప్రమాదము ఉంటుంది. ఒకే విద్యుత్ శక్తి వాడుకునే విధానంలో అది ఎన్నో ఉపయోగాలతో ఉంటుంది. అదే విద్యుత్ శక్తి దాన్ని వాడుకునే విధానం తెలియకపోతే, కొద్దిగా అపార్థం చేసుకునే విధానంలో ఒకవేళ దాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తే ప్రాణాలే పోతాయి. అలాంటిది యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారి గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది క్రైస్తవ ప్రపంచంలో. మనకు తెలుసు ఆయన పుట్టాడు అని, అలాగే ఆయన ఉద్భవించిన వాడని, ఆయన కలగజేయబడిన వాడు అని, అలాగే ఆయన తండ్రి కంటే తక్కువవాడు అని, తండ్రికి లోబడినవాడు అని, తండ్రి ఇచ్చిన అధికారంతోనే ఆయన బతుకుతున్నవాడు అని, తండ్రి భిక్ష వేస్తే భిక్ష తీసుకొని నిత్యత్వం కూడా భిక్ష తీసుకొని బతుకుతున్నవాడు అని, ఇలాంటి పదాలు మనం వింటున్నాం. అందులో ముఖ్యంగా మనం యేసుక్రీస్తు వారు శరీరధారిగా జీవించిన జీవితంలో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన మాట్లాడిన విధానాలు, ఆయన చేసిన బోధలు మనకు పూర్తిగా ఏ కోణంలో నుంచి ఏ విధానంలో నుంచి ఆయన మాట్లాడాడో మనకు అర్థం కావాలి అంటే, అది అర్థం కాకనే ఈరోజు ఆయన తక్కువవాడు, చిన్నవాడు, ఏమి లేనివాడు అనేటట్టుగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అంటే ఈ అంశం తెలియక, ఈ హైపోస్టాటిక్ యూనియన్ అనేది తెలియక. చూద్దాం ఏంటిది అని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సంపూర్ణ దేవుడు, అలాగే సంపూర్ణ మానవుడు. సంపూర్ణమైన దేవుడు, సగం కాదు, అలాగే సంపూర్ణమైన మానవుడు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. మనకు తెలుసు కదా వచనాలు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14 ఆ వాక్యము శరీరధారి అయి, అంటే 1 ఉంటున్న వాక్యం ఎవరు? దేవుడు. 14 వస్తున్న వాక్యం ఎవరు? ఆ దేవుడు. వాక్యం అనే దగ్గర దేవుడు అని మనం పెట్టుకొని చదివితే, ఆ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అందుకే అపోస్తుల కార్యములు 20:28 ఏముంది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అంటే యేసుక్రీస్తు వారి శరీర జీవితంలో ఆయన దేవుడిగా ఉన్నాడా అంటే, అవును దేవుడిగా ఉన్నాడు. దైవత్వాన్ని పరలోకంలో వదిలేసి రాలేదు, దేవుడిగానే ఉన్నాడు ఆయన. ఎలాంటి దేవుడుగా? సగం దేవుడుగా అంటే లేదు, సంపూర్ణమైన దేవునిగా. కొలస్సీ పత్రిక 2:9 ఏం రాయబడింది? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించున్నది. అంటే ఆయన సంపూర్ణమైన దేవుడిగా, అలాగే ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద జీవించాడు. ఈ రెండు విషయాలు చాలా ప్రధానమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని మనం చాలా జాగ్రత్తగా వాటిని బైబిల్లోనూ చూడగలిగితే, ఆయన ఏ విధానంలో ఆయన ప్రవర్తించాడో, అసలు ఏ విషయాలు ఆయన చెప్పే దాంట్లో కూడా ఏమై ఉన్నాడో అన్న విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే నరుడు ఆయన, అవును నరుడు. శరీరధారి అయి అని చదువుకున్నాం కదా, శరీరధారి అయి అని చదువుకున్నాం కదా, అంటే శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు కదా. అలాగే ఫిలిప్పీ పత్రిక 2:6 ఏముంది? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదే కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము
ధరించుకొని రిక్తునిగా చేసుకొనెను. అంటే మానవుడుగా ఆయన వచ్చాడా? అవును. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో దైవత్వం ఉంది శరీరధారిగా ఉన్నప్పుడు, అలాగే ఆయనలో మానవత్వం కూడా ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని. నరుడు అనే పదం ఉంది, నరుడు అనే పదం ఉంది. అలాగే 3వ అధ్యాయము 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తుని గురించిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. శరీరం ఉంది. అలాగే హెబ్రీ పత్రిక మనం 10వ అధ్యాయం 5వ వచనంలో తండ్రి అయిన దేవునితో ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. అంటే శరీరం ఉంది ఆయన, అలాగే నరుడుగా ఉంటున్నాడు ఆయన, మనుషుడిగా ఉంటున్నాడు ఆయన, దాసుని స్వరూపం ధరించుకొని ఉంటున్నాడు ఆయన, సశరీరుడుగా ప్రత్యక్షయ్యాడు. అలాగే సొంత శరీరము అనే పదం కూడా మనం బైబిల్లో చూస్తాం, సొంత శరీరము అనే పదం. అలాగే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చివరి మాట చూడండి, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. అంటే నరుడు, మనిషి అనేది కూడా మనకు బయట కనపడుతుంది. తర్వాత 16వ వచనం కూడా చదువుదాం, ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అంటే మానవుని స్వభావము అని. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో శరీరధారిగా జీవించిన, అంటే మరియ గారి గర్భమందు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఆయన 30 సంవత్సరాల జీవితాన్నంతని మనం ఏ కోణంలో చూడాలి? స్టాటిక్ యూనియన్ అనే కోణంలో చూడాలి. ఏంటది అంటే 2 స్వభావాలు, లేదా 2 వ్యక్తిత్వాలు, లేదా 2 పాత్రలు, ఒకటి దేవుడు, ఇంకొకటి మానవుడు. దేవుడు మానవుడు, దేవుడు మానవుడు, సంపూర్ణ దేవుడు, అలాగే సంపూర్ణ మానవుడు. సగం మానవుడా? కాదు, సంపూర్ణ మానవుడు. ఇది చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఆదాము నుంచి నేటి వరకు పుట్టి చనిపోయిన వారిలో మానవులే పుట్టారు, కానీ దేవుడు మానవుడిగా పుట్టింది ఎక్కడ చరిత్రలో లేదు. యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు, అలాగే సంపూర్ణమైన మానవుడు. ఇప్పుడు ఒక పాత్రకే ఆయన న్యాయం చేస్తే ఇంకొక పాత్రను ఆయన న్యాయం చేయనట్టు అవుతుంది. అప్పుడు అలాంటి పదాలన్నీ కూడా బైబిల్లో రాయబడినవన్నీ కూడా తప్పైపోతాయి. యేసు ప్రభువుని శరీరధారిగా ఉంటున్నప్పుడు మనం దేవునిగానే ఒక కోణంలో చూసి ఆయన మానవుడే కాదన్నాం అనుకోండి, మరి మానవుడు, నరుడు అనే పదాలు ఏమవుతాయి చెప్పండి? తప్పైపోతాయి. రోమపత్రిక చూడండి, ఆయన మనుష్యుడు అనే పదం కూడా కనపడుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. రోమపత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు, ఎట్లనగా ఇక్కడ చూడండి, యేసు క్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించాను. మనుషుని అనే పదం కనబడుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం, ఉదారంగు వస్త్రం ధరించుకున్నవాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఏమంటున్నాడు? ఇదిగో ఈ మనుషుడు, ఇదిగో ఈ మనుషుడు. కొన్ని బైబిల్లో అక్కడ టిక్కుగా కనపడుతుంది చూడండి, అసలు అది చాలా
టిక్కుగా ఎక్కువగా పెద్ద అక్షరాలతో ఉంటుంది. ఇదిగో ఈయన, ఈ మనుష్యుడు నరుడు అని ఉంది. యేసుక్రీస్తు వారి గురించి శరధారి అయి అని ఉంది, మనుషునిగా కనబడి ఉంది, దాసుని స్వరూపం ధరించుకొని ఉంది, సశరీరుడుగా అనే పదం ఉంది. అలాగే దేవుడు తన స్వరక్తమిచ్చి అనే దాంట్లో కూడా అక్కడ శరీరం కూడా ఆయనకు ఉన్నది అని ఇంకా చాలా వచనాల్లో మనకు అది కనబడుతూనే ఉంటుంది. ప్రేమ దేవుని వాళ్ళరా, ఇప్పుడు ఈ రెండు పాత్రల గురించి మనం ఆలోచన చేయాలి. రెండు ఉన్నాయి అనేలో రెండు ఉన్నాయి. మరి దేవుడు అనేది ఆత్మ, శరీరం అనేది మానవుడు, మనిషి అని. దేవుడే కదా ఆయన, యేసుక్రీస్తు వారు దేవుడు, పరలోకంలోంచి దేవుడు. ఆయన ఆత్మగా ఈ లోకానికి మరియ గర్భం దగ్గరికి రావడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుని వలన ఈ శరీరధారణ ఇదంతా కూడా జరగడం జరిగింది. అంటే ఆత్మగా ఉంటున్న దేవునికి శరీరం అనే మానవుని శరీరం అనేది ధరింప చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ రెండు పాత్రలకు ఆయన న్యాయం చేస్తూ ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించాలి. ఒకటే దేవుడే అన్నాం అనుకోండి, మానవుడు కాదని వస్తుంది. మానవుడు కాదు అంటే అసలు చాలా ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం అంటే యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం మనుషులకు వర్తించదు. శిలువ బలియాగములో రక్తము, శరీరము ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం కదా, అది ఏంటది? మానవునికి సంబంధించిన రక్త మాంసాలు అవే కదా అర్పించాడు ఆయన. ఒకవేళ మానవుడే అని మనం అనుకున్నాం అనుకోండి, కేవలం మానవుడేనండి ఆయన. చాలామంది మతోన్మాదులు కూడా చెప్తుంటారు కదా, ఆయన కేవలం మానవుడేంటి, మనలాంటి మనిషేనండి అంటుంటారు కదా. ఒకవేళ అలాగనే మానవుడై ఉండి సిలువలో బలి అయిపోయాడు అనుకోండి, శిలువ మీద దొంగలు అటువైపు ఇటువైపు బలి అయిపోయింటారు చూడండి, దానికి సంబంధించింది అయిపోతుంది. శిలువ బలియాగం మనుషులకు పాపక్షమాపణ కలిగాలి అంటే, లోకమంతటికి కూడా రక్షణ రావాలి అంటే నియమం, బైబిల్ చెప్పిన నియమం ఏంటంటే, దేవుని నియమం ఏంటంటే, దేవుడు శరీరాన్ని ధరించుకొని మానవుడై జీవించి ఆ మానవుని శరీరముతో ఆ దేవుడు ఆ శిలువ శ్రమలు అనుభవించి రక్తం కార్చాలి, ప్రాణం పెట్టాలి, బలి అయిపోవాలి. అప్పుడే రక్షణ వస్తుంది. అంటే ఈ రెండు పాత్రలు అనేవి, ఈ రెండు స్వభావాలు అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. చూద్దాం. అందుకే ఈ రెండు స్వభావాల్లోంచి మనకు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. అదే ఆ రెండు స్వభావాల్లో నుంచి ఆయన ప్రవర్తించిన విధానాలు మనకు బయట కనబడుతుంటాయి. ఒకటి, ఆయన ఆకలి ఉన్నాడు కదా, ఆయన ఆకలి ఉన్నాడా? ఆకలి కొన్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకలి కొని ఆయన వెతికాడు. చూస్తాం కదా, ఆకలి కొన్నాడా? ఆకలి కొన్నాడు. యేసుప్రభు భోంచేశాడా? భోంచేశాడు. ఆకలి కొన్నాడు. ఇది ఒకటైతే అక్కడ కిందనేముంది? అనేకులకు ఆహారము పెట్టాడు. రెండు కలుస్తున్నాయి ఏమైనా? ఆకలి కొన్నాడు, ఆహారం అనేకులకు పెట్టాడు. అంటే అనేకులకు ఆహారం పెట్టే విధానంలో ఉంటున్న ఆయన ఆకలి కొనడం ఏంటి? ఆయన ఆకలే తీర్చుకోలేని ఆయన అనేకులకు ఆహారం పెట్టడం ఏంటి కదా? అంత భిన్నంగా కనపడుతుంది కదా, భిన్నంగా కనపడుతుంది. అదే ఈ హైపోస్టాటిక్ యూనియన్లో చూడాలి. ఆకలి కొన్నాడు అంటే మానవుని పాత్రలో ఆకలి కొన్నాడు. ఆహారం పెట్టాడు అంటే రెండు సందర్భాల్లో ఆహారం అనేకులకు పెట్టాడు అంటే అది దేవుని పాత్రలో. రెండిటికి న్యాయం చేస్తూ జీవించాడు ఆయన. రెండిటికి న్యాయం చేస్తూ జీవించాడు. అలాగే రెండో చూస్తూ చూడండి, చెట్టున్న పండ్లని వెదికాడంట. అంజూరపు చెట్టు పళ్ళని ఏం చేశాడంట? ఆయన వెదికాడంట. వెదిగిన తర్వాత దొరకలేదు. తర్వాత ఆ చెట్టుని ఏం చేశాడు? ఆయన శపించేశాడు. ఇప్పుడు అక్కడ ఆలోచిస్తే మనం, యేసుప్రభుకి చెట్లలో ఫలాలు ఉన్నాయో తెలీదా? తెలుసు. మరి ఎందుకు వెతకడం? నటననా? కాదు.
ఆయనకి ఇంకో పాత్ర ఉంది కదా, దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. ఇది చాలా కష్టమైందండి అసలు. యేసుక్రీస్తు వారిది ఈ కోణంలోంచి మనము ఆ జీవిత చరిత్రను చూస్తే చాలా కష్టమైంది అసలు. ఇప్పుడు మానవునిగా స్పందించాలి, ఇప్పుడు దేవుడిగా మాట్లాడాలి. ఈ ఇలాంటి విధానంలో ఆయన ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. చూడండి, అంటే చెట్టుని చెప్పించడం దేవునికే సాధ్యం, మానవుకు సాధ్యమా? కాదు. మరి చెట్టున్న పండ్లను వెదగడం అది మానవునికే సాధ్యం, అంటే మానవుడే అది ఆ స్థితిలో ఉంటాడు అని. అంటే రెండు కనపడుతున్నాయి ఒకే సందర్భంలో. మనకేం కనపడుతున్నాయి? రెండు పాత్రలు కనపడుతున్నాయి. అంటే దేవుడిగా చెట్టుని శపించాడు, మానవుడిగా చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళనైనా వెతికాడు. తర్వాత మూడవది, కాలినడకని వెళ్ళాడు. ఎన్నోసార్లు నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తాం. పంట చేల్లో పడి నడుచుకుంటూ వెళ్తే శిష్యులు వెన్నెలు తుంచుకొని తినే సందర్భాలు కూడా మనం చూస్తాం. సువార్తలో ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఒకానొక సందర్భంలో అర్ధరాత్రి 3వ జామున అనుకుంటాను, గలిలయ సముద్రం మీద ఆయన నడుచుకుంటూ రావడం జరిగింది. అంటే కాలినడకన నడిచింది మానవుడిగా. అలాగే టైం అయిపోతుందని వాళ్ళకు కూడా తాను దేవుడను గొప్ప వ్యక్తిని అని కనపరుచుకోవడానికి గలిలయ సముద్రంలో ఆయన అలాగ సముద్రం పై నడుచుకుంటూ వచ్చింది ఏంటి? ఏ పాత్ర అది? దేవుడు. అదే సముద్రం మీద ఆయన దోణిలో కూర్చొని ఎన్నోసార్లు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయాడు. అది మానవుడిగా. తర్వాత 4వది, సామాన్య ఆకారం మందు ఆయన జీవించడం. అంటే మానవుడిగానే ఉన్నాడు, కానీ ఒకానొక సందర్భంలో ఒక కొండ మీద తన్ను తాను ఆయన ఏం చేసుకున్నాడు? రూపాంతరము చెందించుకున్నాడు. అప్పుడే కదా మోషే, ఏలీయాలు ఆయన దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు చూస్తే ఆయన స్వరూపం చూడలేకపోయారు. దగదగా మెరిసిపోయేంత స్థాయిలో ఆయన ప్రకాశవంతంతో ఉన్నాడు. మళ్ళా కొండ దిగానే మామూలు మనిషిగా ఆయన కనబడ్డాడు. అంటే మనిషిగాను అలాగే దేవునిగాను. 5వది, ప్రతి రాత్రి తండ్రికి ప్రార్థన చేశాడు. ప్రతి రాత్రి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన చేసిన ఆయన కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి అవసరతల కోసము విన్నపాలు చేస్తుంటే, అవి కూడా ప్రార్థనలే, విన్నపాలు చేస్తుంటే వాళ్ళకి ఆయన ఏం చేశాడు? సాయం చేశాడు. నీ దాసుడు స్వస్థపరచబడతాడు అని వెంటనే ఆయన సహాయం చేస్తుంటాడు. అంటే సహాయం చేసే స్థితిలో ఉంటుంది దేవుడుగాను, ప్రార్థన చేస్తుంది మానవుడిగాను. 6వది, దోణిలో నిద్రపోయాడు. ఈ సందర్భంలో లేచి సముద్రాన్ని ఏం చేశాడు? గద్దించాడు. నిద్రపోవడం మానవుడిగా. ఈజీగా మనకు అన్ని వచ్చేస్తుంది చూడండి. లేచి సముద్రాన్ని గద్దించడం దేవునిగా. అంటే రెండు పాత్రలకు ఆయన న్యాయం చేస్తూ ఆ ధర్మాలను రెండు పాత్రల ధర్మాలను గుర్తిస్తూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. సందర్భమును బట్టి ఆయన. 8వది చూసాం కదా, 8వది. తర్వాత 9వ చూడగలితే, ఒక సందర్భంలో శిష్యులతో అంటాడు, ఈయన ముందెళ్తుంటే ఈయన కథలా కొంత డిస్కషన్ జరుగుతుంది. అపోస్తలులకు మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. ఏంటి డిస్కషన్ అంటే, నేను గొప్ప, నేను ముందు వచ్చాను ఆయన డిస్కషన్ జరిగినప్పుడు ఆయన వారిని పిలిచి ఏమంటాడంటే, మీరు త్రోవలో దేని గురించి మాట్లాడుతూ వచ్చారు అంటే ఈయనకు తెలియనట్టు. అదే సందర్భంలో వారు ఏమనుకుంటున్నారో ఎరుగుతున్నాడు, ఆయనకు తెలుసు. కానీ ఏం మాట్లాడుకుంటున్నారు? మరి ఇక్కడ నటిస్తున్నాడంటే నటించడం కాదు, ఆయనకి రెండు పాత్రలు ఉన్నాయి. మానవుడిగానే పాత్ర ఉంది, దేవుడు అనే పాత్ర ఉంది. అంటే ఆయన స్పందన ఎలాగుంది, ఆయన ప్రవర్తన ఎలాగుంది, ఆయన కార్యాచరణ ఎలాగుంది, ఆయన పరిచర్య ఎలాగుంది అంటే ఈ రెండిటితో కొనసాగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 8వది, చిన్నప్పటి నుంచి వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాడు కదా. ఆయన దేవుని దయందును మనుషుల దయందును అలాగే జ్ఞానం మందును వర్ధిల్లుచూ ఉండెను అని చిన్నప్పటి నుంచి ఉంది. అంటే నేర్చుకుంటూ రావడం.
అదే చూస్తే ఆ శరీరాన్ని ధరించుకున్న వ్యక్తి ఏమని చదువుకున్నాం మనం యోహాను సువార్తలో? వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న ఆయన వాక్యాన్ని నేర్చుకోవడం, ఇదేమైనా సరిపోతుంది? అసలు వాక్యమై ఉన్న ఆయన వాక్యాన్ని నేర్చుకోవడం అంటే తెలియని వ్యక్తి నేర్చుకోవాలి తప్ప, అంత తానే వాక్యమై ఉన్నాయని మనం నేర్చుకోవడం ఏంటి? అందుకే ఆ పాత్ర ఉంది కనుక నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ 8వ దాంట్లో నుంచి మనం చూస్తే, నేను నా తండ్రి యొద్ద విన్న సంగతులే నేను మీతో చెబుతున్నాను, తండ్రి యొద్ద నేర్చుకున్న సంగతులే మీతో చెప్పుచున్నాను అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈయనకి ఏం తెలియదు, అన్నీ ఆయన నేర్పిస్తే నేర్చుకుని వచ్చాడు అనుకోవాలా? అలాగనుకుంటే ఆయన వాక్యమైన దేవుడు అనే పదాలు తీసివేయబడతాయి. అలాగే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరెందున్నాయంట? కొలస్సీ పత్రిక 2:3 ఆయన ఎందే గుప్తములై ఉన్నాయి. మరి నేర్చుకున్న సంగతులు చెప్తున్నాను అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? మానవుడిగా ఉంటూ మానవునిగానే కొన్ని సంగతులు నేర్చుకున్నాడని మనకు బైబిల్లో కనబడుతుంది. అంటే మానవుడిగా ఉన్నప్పుడు మానవుని ధర్మం ఏంటి? దేవుని గురించిన విషయాలు నేర్చుకోవాలి. మనం కూడా నేర్చుకోవాలి కదండి. పుట్టుకతో అన్నీ వచ్చేస్తాయి మనకు? నేర్చుకోవాలి. సమూయేలు నేర్చుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న దాని గురించి నేను తండ్రి యొద్ద నేర్చుకున్న సంగతులు చెప్పినా అంటే పరలోకములో తండ్రి యొద్ద నేర్చుకున్న సంగతులని కాదవి. 9 రక్తస్రావ స్త్రీతో ఆయన అంటున్న మాటలు ఏమన్నాడంటే అక్కడ, నన్ను ముట్టినవాడు ఎవరో అని అడుగుతున్నాడు. వాళ్ళని ఎవరో నన్ను ముట్టారో అని. అదే సందర్భంలో ఆయన తెలుసు ఆమె వస్త్రపు చెంగును ముట్టింది అని. అక్కడే సందర్భంలో అదే ఉంటుంది. మళ్ళీ అడుగుతాడు, తెలుసని ఉంటుంది. అడుగుతాడు, తెలుసని ఉంటుంది. మనం ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? తెలుసు అంటే దేవుడు పాత్ర, అడుగుతున్నాడు అంటే మానవుని పాత్ర. హైపోస్టాటిక్ యూనియన్ ఇది. 10 మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగాడు. ఎన్ని ఉన్నాయని తెలీదా? కింద చూస్తే వారి యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయో ఆయనకు తెలుసు అని యోహాను సువార్తలో ఉంది. ఎన్ని రొట్టెలు ఉన్నాయో అనేది కూడా ఆయనకు తెలుసు, కానీ అడుగుతాడు. అడగడం మానవుడిగా పాత్ర, తెలుసు అనడం కూడా దేవుని పాత్ర. ఇంకా చూద్దాం. నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు మత్తయి సువార్తలో. నా గురించి జనులు ఏమనుకుంటారంటే ఇర్మియా అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు అని ఈ పదాలన్నీ కూడా చెప్పేసరికి అక్కడే ఆ మనుషుల గురించి ఏం రాయబడింది అంటే మనుషుల ఆలోచనలు ఆయన ఎరిగినవాడు అని. చూడండి మార్కు సువార్త 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 7-8 వచనాలు. తెలుసుకొని వాళ్ళు ఓపెన్ అయ్యారా? లేదు. వాళ్ళు అనుకున్నది కూడా అయినా చెప్పేస్తున్నాడు. ఇంకా చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో 24 కూడా చదువుదాం. యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, అంటే ఆయనకు అన్నీ తెలుసు, కానీ అడుగుతుంటాడు ఏమనుకుంటున్నారు జనులు నా గురించి అని. అడుగుతున్నాడు అంటే మానవుని పాత్ర, తెలిసి ఉన్నాడు అంటే దేవుని పాత్ర. 12వది తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. అందుకే ఎక్కడుండి అన్నాడు, అది ముఖ్యం. ఎక్కడుండి, ఏ పాత్రలో ఉండి, ఏ జీవితంలో ఉండి అని అన్నాడు, అది ముఖ్యం.
ఒక ఆయన ఇది పట్టుకొని కొత్త నిబంధనని మనకు సర్వసత్యము కొత్త నిబంధనలో ఉంది తీసుకోవాలి, పాత నిబంధన వద్దు అంటే పాత నిబంధన వాక్యం కాదా? అప్పుడు దేవుణ్ణి కించపరిచినట్టు కాదా? అంటే కొత్త నిబంధనలోనేకే వచ్చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన శిరధారిగా ఉండి తన్ను తాను దిక్తుని తగ్గించుకొని మాట్లాడుతున్న విషయాలు వాళ్ళకి చాలా ఆధారంగా ఉంటున్న వాళ్ళ సిద్ధాంతానికి అన్న దానికోసం అక్కడ పట్టుకుంటున్నారు. అది కాదు, ఆయన ఏ పాత్రలో ఉండి ఏ జీవితంలో ఉండి ఎక్కడుండి సందర్భం కూడా చూడాలి, ఎవరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు అనేది కూడా చూడాలి. తండ్రి నాకంటే గొప్పవాడు అనే పదం ఉంది అంటే అన్నిటికీ అప్లై చేసేస్తామా? అన్నిటికీ అప్లై చేస్తామా? ఇప్పుడు శరీర జీవితంలో ఉండి మాట్లాడినాడు ఆ మాట. మత్తయి యోహాను సువార్త 10:8లో శరీర జీవితంలో నుండి మాట్లాడాడు. అదే శరీర జీవితంలో ఉండి మరియ గారిని ఏమన్నాడండి? అమ్మా అమ్మా అమ్మ అన్నాడు. ఏసేపు గారిని కూడా ఏమంటాడు ఆయన? నాన్న అన్నాడు. తీసుకెళ్ళి ఏసేపు కూడా పరలోకంలో తండ్రిగా ఉన్నాడని చెప్తావా? ఎంత జాగ్రత్త పడాలి దేవుని గురించి మాట్లాడేటప్పుడు, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త పడాలి. ఈ హైపోస్టాటిక్ యూనియన్ తెలియకపోతే అంత ప్రశ్నలు చూపడిపోతాయి. ఇలాంటి పరిస్థితికే వచ్చేస్తారు. అందుకే జాగ్రత్త చెప్పాడు సిమియోను గారు. ఈయన అనేకులు పడుటకును తిరిగి లేచే అవకాశం కూడా ఉందంట. వివాదాస్పద గుర్తుగా ఆయన ఉన్నాడు. అంటే కరెక్ట్గా నేను తెలుసుకోవాలి, ఈయన గురించి అటు ఇటు కాకుండా జాగ్రత్తగా నేను తెలుసుకోవాలని విధానంలో ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్తే బైబిల్ చదివే విధానంలో దేవుడు సహాయము చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చెప్పింటాడు ఆ మాట? తండ్రి నాకంటే గొప్పవాడు. ఇదే బైబిల్లో ఇదే కొత్త నిబంధన అంటున్నారు కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది? ఆయన దేవునితో సమానముగా. అది దీనికి పొంతనవుతుందా? తండ్రి నాకంటే గొప్పవాడు అని ఇక్కడ ఉంది. ఫిలిప్పీ పత్రికలో తండ్రితో నేను సమానం అని అక్కడ ఉంది. అదే కింద చూడండి, కిందన అదే సందర్భంలో తండ్రి నేను ఏకమై ఉన్నాడా? తండ్రి కంటే తక్కువవాడుగా ఉన్నాడా? 28వ వచనంలో ఒకటే అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ అధ్యాయం ఒకే అధ్యాయంలో 28వ వచనంలో తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. కిందికి వచ్చేసరికి 30వ వచనం ఏమన్నాడు? తండ్రి నేను ఏకమై ఉన్నాను. ఇప్పుడు చెప్పేయండి, ఈ రెండు సరిపోవు కదా. మరి ఎలాగంటే తండ్రి నాకంటే గొప్పవాడు అంటే మానవుని పాత్రలో ఉండి ఆయన చెప్పాడు. తండ్రి నేను ఏకమై ఉన్నావు అంటే తండ్రి దేవుడు కదా, ఈయన దేవుని పాత్రలో ఉండి చెబుతున్నాడు. ఇంతే, ఇంకా ఈజీగా మనకు తెలిసిపోతుంది. అంతే, ఇంకా యేసు ప్రభు ఎక్కడైతే శరీరధారిగా ఉండి ఏవైతే చెప్పాడో, తండ్రి నాకంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, నేను తండ్రికి లోబడి ఉన్నాను, ఇంకొకటి తండ్రి నాకు అధికారం ఇచ్చాడు, అవన్నీ కూడా ఈ కోణానికి, ఈ కోవకే, ఈ మానవుని పాత్ర కిందికే వచ్చేస్తాయి అన్నీ కూడా. జుట్టు బీకోవాల్సిన పని లేదు కదా, బట్టలు చింపుకోవాల్సిన పని లేదు. అబ్బా ఏంది అసలు, ఏమి ఇట్లా అయిపోతుంది అసలు? ఇక్కడ దేవుడు కుమారుడు అంటున్నారు, వీళ్ళు దేవుడు అంటున్నారు, ఆయన సమానుడు అంటున్నారు, వీళ్ళేమో అసలు పుట్టినవాడు అంటున్నారు, అసలు అన్నీ బైబిల్లోనే ఉన్నాయి కదా అని క్రైస్తవులు చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. ఈజీ, ఇది తెలిస్తే చాలు. ఇంకొకటి సమతుల్యత, సమన్వయం చేసేది ఒకటి తెలిస్తే చాలు. లేఖనాలను మనకు అన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఇవన్నీ ఎక్కడ చెప్తారు? బైబుల్ కాలేజీలో చెప్తారు. మాకు కూడా బైబిల్ కాలేజ్ ఉందంటే నీ బైబిల్ కాలేజే కాదు. బైబిల్ కాలేజీలు అంటే అందరికీ బైబిల్ కాలేజీలు ఉంటాయి. విచిత్రంగా చెప్పమంటారా? ఇట్లా తోసేసే వాళ్ళకు కూడా బైబిల్ కాలేజీలు ఉంటాయి. వాళ్ళు పెట్టింటారు బైబిల్ కాలేజీ అంటే వాళ్ళ సిద్ధాంతం బైబిల్ కాలేజీ ప్రకారంగానే ఉంటుందా? బైబిల్ కాలేజీ అంటే పూర్వము నుంచి అది అందరూ మేధావులు ఆమోదించినదై ఉండాలి. అందులో కలకత్తాలో ఉంటున్న విలియం కేరీ గారు స్థాపించారు చూడండి, సిరంపూర్ అనే ప్రాంతంలో. మనకు బైబిల్లో తెలుగులోకి తర్జమా చేసింది ఎవరైనా? విలియం కేరీ. ఆయనే ఇలాంటి థియాలజీ బైబిల్ కాలేజీ పెట్టాడు, యూనివర్సిటీ పెట్టాడు.
దానికి అనుసంధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దానికి సంబంధించిన కాలేజీలు కూడా ఉన్నాయి, అందులో బోధిస్తారు. ఇప్పుడు అవతల వాళ్ళు మేము యూనివర్సిటీ మాది ఏది అని చెప్తారు కదా, అవి పుట్టక ముందే యూనివర్సిటీలు ఉన్నాయి. విలియం కేర్ని తీసేస్తారు. మా గురువు గారు చాలా గొప్ప వ్యక్తి అంటారు. విలియం కేర్ కంటే గొప్ప వ్యక్తి ఎవరి ద్వారానో విన్నాను, అబ్రహాం కంటే మా గురువు గారు చాలా గొప్ప వ్యక్తి అన్నారంట. ఎవరికంటే? అబ్రహాం కంటే. అబ్రహాం కాదు, భక్తులందరినీ కూడా తీసేసి నేను ఎడమ వైపు ఉన్న ఆ పార్శానికి, ఆ స్థాయికి నేను పోవాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే ఏ స్థాయి మనది, ఎక్కడుంటున్నాం మనము, ఏ దారిలో ఉంటున్నాము, ఎంతమంది పునాదులు వేస్తే మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నాము, అంగీకరించాము, ఈరోజు మనము దేవుని గురించి చదువుతున్నాము బైబిల్లో అనేది చరిత్ర అవసరం లేదా? మనకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ సంఘ చరిత్ర మనకు చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు వారి నుంచి సంఘం స్థాపించబడింది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 సంవత్సరాల్లో జరిగిన క్రైస్తవ సంఘ చరిత్ర తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. పుట్టాడనే బోధ ఈ రోజుది కాదు, అది 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో నుంచే అది వచ్చింది. ఇవన్నీ తెలియకపోతే ఎలా? అంతే కదండి, మన భారతదేశ చరిత్ర తెలియకుండా నేను భారతీయుని అంటే ఎలా అవుతుంది అసలు? మన దేశానికి ఎవరు వచ్చారు, ఎవరు ప్రారంభికులు, ఎక్కడి నుంచి చరిత్ర వచ్చింది, ఎలా, ఏంటి, సామ్రాజ్యాలేంటి, రాజులేంటి, అవన్నీ తెలిస్తేనే కదా. నేను క్రైస్తవుడు అని నేను పూర్తిగా నేను నమ్మాలి అంటే, నేను క్రైస్తవుడిని అని పూర్తిగా నేను విశ్వాసంతో ముందుకెళ్ళాలి అంటే, ఈ క్రైస్తవం అనే పదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియొద్దు. ముగించుకుందాం. 13, మీరు దేవుణ్ణి చూడలేరు అన్నాడు. మీరు దేవుణ్ణి చూడలేరు అన్నాడు. మళ్ళా అదే సందర్భంలో అదే యోహాను సువార్తలో ఏమన్నాడు? నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. దేవుణ్ణి చూడలేరు అన్నాడు, ఇక్కడ నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అలాగే యుగాంతం గురించి నాకు తెలియదు అన్నాడు. ఆ గడియ గురించి, ఆ దినం గురించి తండ్రే కానీ, కుమారుడైనను, మనుషులైనను, దేవదూతలైనను కూడా ఎరగరు అన్నారు. ఇప్పుడు చెప్పండి ఈజీగా, ఏ పాత్రలోని చెప్తున్నాడు ఆయన? మానవుడిగా. అసలు మానవుని పాత్రను తీసేసామనుకోండి, యేసుక్రీస్తు శిలువ బలియాగం మనకు వర్తించదు. ఎందుకు? దేవుని ఆత్మగా ఉండి ఆయన బలైపోయాడా? శరీరాన్ని కూడా ఉందా? శరీరం కూడా ఉంది. ఈ యుగాంతం గురించి నాకు తెలియదు అన్నాడు. తర్వాత నాకు అన్నీ తెలుసు అన్నాడు. చూడండి 16వ అధ్యాయంలో అసలు తండ్రికి కలిగి ఉన్న సంగతులన్నీ నావి అన్నాడు. అందులో యుగాంతం లేదా? ఉంది. 15, తండ్రిని అద్వితీయ ప్రభువు అని ప్రస్తావిస్తాడు ఆయన. తండ్రిని ఏమన్నాడు? అద్వితీయ ప్రభు అని. అద్వితీయ ప్రభు అంటే అసలు జరగాలి, ఏదైనా డిబేట్ కానీ చర్చ కానీ జరిగితే అద్వితీయ దేవుడు అనే దగ్గర ఖచ్చితంగా లాక్ అవుతాం. అద్వితీయ దేవుడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అని. మరి అద్వితీయ దేవుడు తండ్రి అయిన దేవునికి అప్లై చేసామనుకోండి, వీళ్ళిద్దరు దేవుళ్ళు కాదని ఒప్పేసుకోవాలి. చిన్న విషయం కాదు అసలు ఇది. అద్వితీయ దేవుడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని. ఆయనే చెప్పాడు కదా, ఏమని? నేను తప్ప వేరొక దేవుడు లేడు అని. మరి ఈయన ఒక్కడే కదా, ఇంకా ఆయన ఒక్కడే అండి తండ్రి అయిన దేవుడు అంటే. అసలు ఆ పదానికి అర్థం ఏంటి? అద్వితీయ దేవుడు అంటే ఆయన ఒక్కడే, ఇంకొక దేవుడు లేడు. పుట్టిన వ్యక్తి దేవుడు కాదు, అసలు దాంట్లోకి రాదు. అసలు ఇంకా పుట్టిన వ్యక్తి కూడా దేవుడు కాదని అర్థం వస్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ పేరేంటది? అద్వితీయ దేవుడు అంటే ఆయన ఒక్కడే అని. అది తండ్రికి అప్లై చేశారనుకోండి, వీళ్ళిద్దరు దేవుళ్ళు కాదని. యేసు ప్రభుకి అప్లై చేశారనుకోండి, వాళ్ళిద్దరు దేవుళ్ళు కాదని. పరిశుద్ధాత్మ దేవునికి అప్లై చేశారనుకోండి, వాళ్ళిద్దరు దేవుడు కాదని.
ఇప్పుడు ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. కానీ తోమా గారు ప్రభువా దేవా అంటే అలాగా పిలవకూడదు అన్నాడా? నేను దేవుని కాదు, ఆయనే దేవుడు, నేను కాదన్నాడా? పిలిపించుకున్నాడు. అంటే పిలిపించుకుంటున్నాడు అంటే దేవుని పాత్ర. ఆ తండ్రి అద్వితీయ దేవుడు అంటే ఏ పాత్రలోని మాట్లాడుతున్నమాట? మానవుని పాత్ర. ఇన్ని కోణాల్లోంచి మనం ఆలోచించకపోతే అన్ని ప్రశ్నలు వచ్చి పడిపోవు. 16 తన మరణం గురించి ఆయన ప్రార్థన చేశాడని చూస్తాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఏం చేశాడని 7వ వచనంలో దాన్ని పట్టుకొనే కదా ఒక ఆయన ఏమన్నాడు, భిక్షగాడు యేసుక్రీస్తు వారు అన్నారు. శరధారి అయిన దినములలో చదవండి, శరీరధార అయిన దినంలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. యాచనలు అని పట్టుకున్నారంటే ఇంకా బిచ్చగాడు అడుక్కున్నాడు. యాచడం అంటే తెలుగు భాషలో నిఘంటు తీస్తాని ఆయన లైవ్లో నిఘంటు తీసి యాచన అంటే భిక్షమెత్తుకోవడం. ఆయన మాట్లాడిన తర్వాత అయ్యా మీరు క్రైస్తవ ప్రపంచం ఇలాగంటుంది అంటే మళ్ళీ భిక్షగాడు కాదో చూపిస్తాని మళ్ళీ ఒక అరగంట సేపు చెప్తున్నాడు ఆయన. ఏంటి భిక్షగాడని నిరూపించడానికి నువ్వు కంకణ కట్టుకున్నావా? కొంతమంది అయితే బొంకూరు జాని వాళ్ళు అయితే యేసుక్రీస్తు అసలు దేవుడు కాదని వాళ్ళు చెప్పడానికి కంకణ కట్టుకున్నారు. ఇదేందో అసలు అర్థం కాదు. వాళ్ళదో తలపోటు అయితే వీళ్ళదో తలపోటు. గంటల ప్రకాష్ గారి ఒక వీడియో వచ్చింది బయటికి, అది ఎక్కడో వెతికారు వాళ్ళు. వెతికేసరికి ఆయన కూడా ఏం చెప్పాడంటే యాచిస్తున్నాడంటే భిక్షం ఎత్తుకోవడం అంటే చూసావా నేను చెప్పిందే రైట్. ఆయన తండ్రి నుంచి నిత్యత్వం భిక్ష తీసుకున్నాడని చెప్పాలి. ఆయన పాత్ర గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఏం చదువుతారో బైబిల్ ఏమో తెలియదు మరి. అక్కడ ఏముందండి స్టార్టింగ్లో 5వ అధ్యాయము 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో, శరీరధారి కాకముందు దినాల్లోనా దీన్ని తీసుకెళ్ళి లోకాలు పుట్టక ముందు నిత్యత్వమును భిక్ష వేశాడు. ఎట్లా చెప్తున్నావు? శరీరధారి అయి ఉన్న దినములలో. అదొక దానికి టైం ఉంది, అదొక ప్రార్థన. తండ్రి ఈ గిన్నె నా ఇద్దరి నుంచి, అది దానికి సంబంధించింది, నువ్వు తీసుకెళ్ళి ఎక్కడికెక్కడ కలిపేస్తావు. ఇంకా ఇంతకంటే వక్రీకరణ ఉంటుందా చెప్పండి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె కుండ విడిచిపెట్టి అనే దానికి ఎవరో బోధకులు చెప్పారంట, పాపం విడిచిపెట్టి అనే దానికి వాళ్ళు చెప్పేసరికి దాని మీద ప్రసంగాలే ఇంత కలుపుతారు. నరకం అని చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు? శరీరధారి అయి ఉన్న దినములలో. పైన కింద చదివితే మెల్కీషెదెకు అనే ప్రధాన యాజకుని క్రమములోని ప్రార్థనది. అది మనం తర్వాత మళ్ళీ వచ్చే వారంగానే మనం మాట్లాడుకుందాం. అందుకే ఈయన గురించి పూర్తి క్లారిటీ రావాలి మనకు. తర్వాత ముందుకెళ్దాం మనం. అదే ఆయన మరణం నుంచి తను రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడు ఉంది కదా. కానీ అదే ఆయన ఆ ప్రార్థన చేసిన నెక్స్ట్ రోజే సిలువ ఎక్కాడు. సిలువలో ఏమన్నాడు? దొంగ ఉండి అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఈయన ఏమన్నాడు చెప్పండి? నేడు నీవు నాతో కూడా. ఎంత అధికారం అసలు! పరదేశులో ఉంది అంటే పరదేశి ఇచ్చేస్తున్నాడు, క్షమాభిక్ష ఇచ్చేస్తున్నాడు, నరకం నుంచి తప్పిస్తున్నాడు, తీర్పు నుంచి కూడా దొంగను ఏం చేస్తున్నాడు? ఆయన తప్పిస్తున్నాడు. అక్కడ ఆలోచన చేస్తే ఆయన ఎంత అధికారం కలిగి ఉన్నాడో, ఏ స్థాయిలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన అడిగాడండి, ఎవరు దొంగ అడిగాడు ఏమని? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీ రాజ్యం వస్తుంది అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, సర్లే నేను తండ్రిని అడిగి చెప్తానులే అన్నాడా? ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తున్నాడు పరదేశు, ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తున్నాడు క్షమాభిక్షణ. మరి సర్వాధికారము కుమారునికి అనుగ్రహించే ఉంది కదా. అనుగ్రహించే దాంట్లో కూడా తండ్రిని అడగాలి కదా. స్పాట్లో అసలు ప్రార్థన చేయట్లేదు, ఏం లేదు. శిలువ మీద మాటల్లో మనకు రెండో మాట తెలుసు కదా, తండ్రి ఇదే పరదేశులో నీవు నాతో కూడా పరదేశులో ఉంది.
మరణం నుంచి తప్పించు అనేది మానవుని పాత్ర, ప్రధాన యాజకుని పాత్ర. దొంగ పరదేశి చేయడము దేవుని పాత్ర. అంటే సిలువలో కూడా 2 పాత్రల్లో ఆయన మనకు కనపడుతున్నాడు. ఒకటి దేవుడిగా కనపడుతున్నాడు, ఇంకొకటి మానవుడే. నా దేవా అంటున్నాడంటే మనం చెప్పేయచ్చు మానవుని పాత్రలో. ఇక్కడ పరదేశులో ఉంది అంటే దేవుని పాత్ర. ఆ 7 మాటల్లో కూడా ఉంది మనకు. మానవుడని కనపడుతుంది, దేవుడని కనపడుతుంది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దగ్గర ఏమంటాడు ఆయన? అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? అందరు శిక్ష విధించకుండా వెళ్ళిపోయారని ఆయనకు ఆల్రెడీ తెలుసు. ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఈ హైపోస్టాటిక్ యూనియన్ అనేది మనకు తెలియాలి. అంటే దేవుడు మానవుడు కలిసి 2 పాత్రల్లో నివసించడం, దాని అర్థం హైపోస్టాటిక్ యూనియన్ అంటే దేవుడు మానవుడు కలిసి 2 పాత్రల్లో జీవించడం, అలాగే 2 పాత్రలకు న్యాయం చేస్తూ జీవించడం. అలాగే జీవించాడు ఆయన. అందుకే ఆయన మానవుడిగా ఉంటున్నాడు, అందులోనే ఆయన దేవుడిగా ఉంటున్నాడు. దేవత్వం యొక్క కొలసి పత్రిక 2వ అధ్యాయము, సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరం అనే పదం కనపడుతుంది అక్కడ. దేవత్వం యొక్క అందుకే ఫస్ట్ స్టార్టింగ్లో మనం చూసాము, సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. ఎబ్రీ పత్రిక కూడా ఒకటి చదువుకొని ముగించుకుంది. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ అధ్యాయం 17వ వచనం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చి, అన్ని విషయాల్లో. యేసుప్రభుకు ఆకలైందా? అవును. దప్పికైందా? అవును. ఆయనకు నిద్ర భారం కూడా ఉందా? అవును, నిద్రపోయాడు కూడా. అలసిపోయాడా? అలుపు కూడా ఉంది. అలాగే లాజర్ చనిపోయినప్పుడు చాలా దుఃఖముతోనే వచ్చేస్తుంటాడు. అంటే అది మానవుడిగానే. 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లో మనవలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడే. శోధింపబడ్డాడంట. అంటే కేవలం 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదు, ఆయన శరీరధారి దినాల్లో కూడా మనవలనే శోధింపబడ్డాడంట. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఆయనకే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవసరతలు ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనం ఏమాత్రం చెప్పండి. చాలామంది క్రైస్తవులు, మనం కాదు క్రైస్తవులు చూడండి, యేసుప్రభు కంటే గొప్ప జీవితం ఇచ్చే ప్రభు అని యేసుప్రభుకి ప్రార్థన చేస్తుంటారు. ఏంటంట, నీ శరదారిగా ఉన్నప్పుడు నీకుంటున్న జీవితం కదా, దానికంటే గొప్ప జీవితం ఇచ్చాయి అంటే లక్షలు ఇచ్చేసాయి. ఆయనకి ఇల్లు లేదు, ఇల్లు లేని ఆయన ఇల్లు అడుగుతున్నారు, ఇల్లు ఇచ్చేయి నాకు అని. ప్రేమ దేవుని వాళ్ళ. కాబట్టి ఒక పాటలో నాకు నేర్పించుటకు తాను కొదవగలిగి జీవించాడు. అది ఉండేదెవరు, ఆ పాట అనుకుంటా, ఉండేదెవరు పోయేదెవరు అనే దాంట్లో ఒక చరణంలో వస్తుంది ఆ పదం, నాకు నేర్పించుటకు తాను కొదవగలిగి జీవించాడు. ఉన్నవాడు కొదవగలిగి ఎందుకు జీవించాడంటే, ఇలా బ్రతికితే నువ్వు హైలైట్ అవుతావు, ఇలా బ్రతికితే తండ్రికి నువ్వు నచ్చుతావు అని నేర్పించుటకంట. చూడండి, అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అందుకే అడ్జస్ట్ అవ్వాలి జీవితంలో, కొన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి. ప్రభువా ఉన్నాయి చాలు. నాకు ఎప్పుడప్పుడు అనిపిస్తుంది, లూకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో లాజరు కంటే నేను చాలా బెటర్లో ఉన్నాను, అంతే కదా. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకొని కోరేను, కుక్కలు వచ్చి అతని కురుపులను నాకు ఒక కురుపు లేదు, కుక్కలు వచ్చి నాకే పరిస్థితి లేదు.
ఎవరింటి దగ్గర పడే పరిస్థితి కూడా లేదు. చాలు. పౌలు గారు అంటారు కదా, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలో అయినా కానీ సంతృప్తి కలిగి ఉంటాను నేను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉంది. అది చూపించాడు ఆయన. దాసుడంటే ఫస్ట్ చదువుకున్న దాసుడంటే దాసునిగానే బతికాడు కదా, అలాగనే బతికాడా? అలాగనే బతికాడు. దాసులకు చూడండి, కొంతమంది దాసులకు ఏమి లేవు, ఆయన కూడా ఏం లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. దాసుడు ఏదైతే తన గురించి చెప్పబడిందో ప్రవచనాల్లో కానీ లేదంటే తర్వాత కానీ దానికి యాజ్ ఇట్ ఈస్గా ఆయన బతికాడు. యాజ్ ఇట్ ఈస్గా బతికాడు ఆయన ప్రేమ దేవుని వల్ల. కాబట్టి మానవునికి పాత్రకు న్యాయం చేశాడు, అలాగే దేవుడు అనే పాత్రకు ఆయన, దేవుడు అనే పాత్రకు న్యాయం చేసిన అవసరం లేదు. అది ఒరిజినల్ ఎక్కడికి పోతుంది అసలు? అది అంతే, ఒరిజినల్ క్యారెక్టర్ ఎక్కడికి పోతుంది అసలు? అది సింహము పిల్లి వేషం వేసుకుంది అనుకోండి, సింహం క్యారెక్టర్ పోతుందా? గొర్రె చర్మం కప్పుకుంది అనుకోండి, గొర్రె క్యారెక్టర్ వచ్చేస్తుందా? లేదు. అంటే ఒరిజినల్ దేవుడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఆయన చేయవలసింది ఏంటి అంటే, ఒరిజినల్ ఆల్రెడీ స్టార్టెడ్ నడుస్తుంటుంది అది, కానీ ఒరిజినల్ని కూడా కొన్నిసార్లు నొక్కిపెట్టి మానవుంది ఆయన అందుకోవాలి. మానవుని దాంట్లోనే స్పందిస్తూ రావాలి. మానవుని దాంట్లోంచి స్పందించి వచ్చిన మాటలు పట్టుకొని ఆయన గొప్పోడు ఈయన తక్కువడు, ఆయన గొప్పోడు ఈయన తక్కువడు, ఆయన పుట్టాడు ఈయన పట్టాడు అని దాంట్లోకి ఎందుకు వెళ్ళాలి అసలు? కాబట్టి ఇది తెలియాలి మనకి. ఏంటిది? హైపోస్టాటిక్ యూనియన్. యేసుప్రభుకు ఉందా? యేసుప్రభుకు ఉంది, ఇంకెవ్వరికి లేదు, ఉండదు. కాబట్టి అర్థం చేసుకుందాం. ఎన్నో చాలా విలువైన విషయాలు ఇవి. కాబట్టి ఈ విధానంలో ఆయన గురించి మనం ఆలోచన చేయాలి. యూదులు చూడండి, యేసుప్రభుని ఎందుకు నమ్మలేదు అంటే ఆయన మానవుడు కనపడుతున్నాడు కాబట్టి. ఇప్పటికీ ఎందుకు నమ్మట్లేదు అంటే ఇది తెలియదు కాబట్టి. ఇది కూడా మనకు తెలియకపోతే మనకు కూడా ఎక్కడో కొద్దిగా మనసులో తొలుస్తుంటుంది, నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు కదా, ఇది అన్నాడు కదా, అది అన్నాడు కదా అని. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో మనం బాగా ఆలోచన చేస్తే యేసు ప్రభువుని దేవుడు అనే పాత్రనే గుర్తుపెట్టుకుంటారు, కానీ మానవుడు అనే పాత్రను గుర్తుపెట్టుకోరండి అసలు. క్రిస్మస్ సందేశాలు మానవుడిగా పుట్టాడని చెప్తారు, కానీ మానవుడిగా ఆయన జీవించాడని చెప్పరు అసలు. అసలు దానికి దానికి కర్మ కర్త క్రియలన్నీ కూడా ఉన్నాయి, దాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారని ఎవ్వరు చెప్పరు. దేవుడు అనే దాంట్లోనే చెప్పేస్తారు. అదే ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి రెండూ ఉన్నాయి ఆయనలో. అర్థం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం.